అందరికీ నమస్కారం. ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. సో అమ్మోరు తల్లి గురించి ఒక బ్యూటిఫుల్ సాంగ్ చేశారు. సో ఈ సాంగ్ చూద్దామని నాకు ఎక్సైటెడ్ ఉంది. సో అమ్మోరు తల్లి సాంగ్ లాంచ్. సో నాకు అంటే ఒక రకమైన వైబ్రేషన్ వచ్చింది చూసేటప్పుడు. నేను చాలా అమ్మవారిని నమ్ముతాను. సో చూసేటప్పుడు నేను అలా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను. ఇది డెఫినెట్గా మీరందరూ చూడాలి. ఈ సాంగ్ చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. నేను నిజంగా అనుకున్న దానికన్నా చాలా బాగుంది. ఒక సాటిస్ఫాక్షన్ ఉంది నాకు. సో చాలా చాలా థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. తప్పక నమస్కారం మీడియా వారికి అండ్ అందరికీ నమస్సుమాంజలి. అమ్మోరు తల్లివే సాంగ్ లాంచింగ్కి వచ్చాను నేను. ఇది ఎలా ఉంది అంటే పూనకాలు లోడింగ్ ఎంఎల్ రాజా. నిజంగా పూనకాలు వచ్చేలాగా థియేటర్లో కనుక రేపు ఈ సాంగ్ లాంచ్ అవుతే పూనకాలు వస్తాయి. అలా ఉంది. ఇప్పుడే ఆ అమ్మాయి యాంకర్ ఆ అమ్మాయి చెప్పినట్టు గూస్ బంప్స్ ఎలా వచ్చిందో అలాగా నేనే అందామనుకున్న సెకండ్ టైం రిపీట్ చేయండి అనే లోపు రిపీట్ చేశారు. సాంగ్ అంత బాగా పిక్చరైజ్ చేశారు. ఆ అమ్మాయి ఆర్టిస్టు మీ సంగీతానికి తగ్గట్టుగా ఆర్టిస్ట్ కూడా అమ్మాయి పేరేంటి నాగదుర్గ మామూలుగా చేయలేదు. అమ్మాయి అంటే ఈ ఆ మ్యూజిక్ తగ్గట్టుగా అమ్మాయి ఎంత బాగా చేసిందంటే పెర్ఫార్మెన్స్ అందులో అమ్మాయి లీనమైపోయింది. అండ్ కాంబినేషన్ వేద కోరియోగ్రాఫర్ ఎంత బాగుందంటే సాంగ్ రియల్గా ఈ సాంగ్ చాలు ఈ సినిమా హిట్ అవుతానికి. సో ఎక్స్ట్రాడనరీ రాజా. అంటే నువ్వు చాలా సినిమాలు చేసావు, నేను నీతో చాలా సినిమాలు ఆడియో లాంచ్ చేసాం. బట్ టుడే నిజంగా పూనకాలు లోడింగ్ చేయించేసావు. సూపర్గా ఉంది. ఇట్స్ నైస్. అండ్ ప్రొడ్యూసర్స్ మీకు ఈ పాట ఒక్కటి చాలండి సినిమాకి, మామూలుగా లేదు. త్రిపుర అండ్ కంగ్రాచ్యులేషన్, చాలా బాగుంది. నాకు మా ఎప్పుడు కూడా రాజశేఖర్ దాదాపు 10 సంవత్సరాలుగా అన్ని సినిమాలు సెంటిమెంట్గా మీరు రావాలంటూ ఉంటాడు రాజశేఖర్. అలాగా నేను ఈరోజు మార్నింగే వేరే సినిమా లాంచ్ చేసి వెళ్తుంటే అన్నగారు మీరు రావాలి ఈ పాట లాంచ్ చేయాలంటే అనుకోకుండా స్పిరిచువల్ మైండ్ ఉన్న నేను ఈ పాటకు వచ్చిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నా ముందే అబ్బాయి ఆకాష్ పూరి వచ్చి సాంగ్ లాంచ్ చేశాడు. సో ఆల్ ది బెస్ట్. ఈ సాంగ్ మాత్రం మామూలుగా లేదు. ఈ సాంగ్ చూసిన థియేటర్లో ఫీలింగ్ ఉంటేనే ఇది బాగుంటుంది. మళ్ళీ మనం యూట్యూబ్లో దాంట్లో చూస్తే ఆ ఫీలింగ్ రాదు. సో రాజా కంగ్రాచ్యులేషన్. నమస్కారం అండి. మీడియా వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చినందుకు. అలాగే మన ఆకాశానికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ సాంగ్ లాంచ్ చేసినందుకు. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మన ఎంఎల్ రాజా సార్ గారికి అంటే సాయిరామ్ సార్ గారికి అంటే నాకు సపోర్ట్ చేసిన మా డిఓపి సో థ్యాంక్ యూ సో మచ్ అండి. స్పెసిఫిక్గా నాకు సాయి సార్ చాలా సపోర్ట్ చేశాడు. సో నాకు ఏ ప్రాప్స్ కావాలన్నా ఎంతమంది డాన్సర్స్ కావాలన్నా చాలా వరకు చాలా సపోర్ట్ చేశాడు. అలాగే నాకు నేను ఏది అడిగినా ఇవ్వడానికి రెడీగా ఉన్న వంశీ మేనేజర్ వంశీ సార్కి సాయి సార్కి చాలా సపోర్ట్గా ఉంటాడు. ఏది అడిగినా లేదనకుండా చాలా బాగా సపోర్ట్ చేశారు. అలాగే మా మేనేజర్స్ శివ గారు అండ్ రాధా గారు బాగా డాన్సర్స్ని కానీ ఫుడ్ విషయం కానీ కాస్ట్యూమ్స్ విషయం కానీ కొంచెం వాళ్ళ మీద నేను సీరియస్ అయినా కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఆమ్ని గారికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. పాపం 11 o'clock 10కి వచ్చి కాస్ట్యూమ్ వేసుకొని క్యారీ వ్యాన్లో వచ్చి రెడీ అయి ఉంటే నేను దాదాపుగా 4 o'clock 5 o'clock షార్ట్కి పిలిచాను. ఐఎమ్ సో సారీ మేడం ఆమ్ని గారికి. సో అలాగే నాగదుర్గ చాలా సపోర్ట్ చేసావు, థ్యాంక్ యూ, చాలా బాగా చేసావు. అలాగే ఈ బ్యానర్కి ఈ సాంగ్ చాలా పెద్ద హిట్ అవ్వాలని థ్యాంక్ యూ అండ్ నేను చాలా మంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. అందరికీ నమస్కారం. ఇప్పుడే అయ్యప్ప స్వామి పూజలో ప్రసాదం తీసుకొని నేరుగా ఇక్కడికి రావడం జరిగింది. నేను ఇంకా అదే ట్రోమాలో ఉన్నాను. అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనానికి వచ్చానా అన్నంత గొప్పగా తను యాక్టింగ్ చేసింది. సో ఎక్కడ కూడా ల్యాగ్ లేకుండా చాలా చక్కగా చేసావమ్మా. ఆల్ ది బెస్ట్ టు యూ ఫర్ యువర్ కెరియర్. సార్ గారు మరి అనుభవజ్ఞులు,
ఎస్ఎస్ రామ్ గారు, వారు కూడా ఎక్కడ కూడా మంచి నైపుణ్యం ఉన్నది అన్నట్టుగా మైక్ మార్పించేటట్టుగా డైరెక్షన్ చేశారు. ఇది అందరు కలిస్తేనే ఎంఎల్ రాజు గారు సుపరిచితులు, గతంలో కూడా తన మ్యూజిక్ చూడడం జరిగింది. ఇప్పుడు కూడా అదే ధీటుగా మరి యొక్క ఈ సాంగ్ను ప్రజెంట్ చేశారు. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మరి కృతజ్ఞతలు. మీకు ఆల్ ద బెస్ట్. ఈ సాంగ్ డెఫినెట్గా చూసిన వాళ్ళు మళ్ళీ ఒకసారి చూడాలనే విధంగా ఉంది. తన ఎనర్జీ ఎక్కడ కూడా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు తగ్గకుండా, తను ఎక్స్ప్రెషన్స్, తన ముఖంలో ఆ కవలికలు, ఆ చేంజ్ ఓవర్ కూడా చాలా చక్కగా అనిపించింది. మనం ఒకసారి చూసిన తర్వాత మనం ఇక్కడికి వచ్చింది వాళ్ళ గురించి మాట్లాడడానికే. కాబట్టి నైపుణ్యం ఉన్న వాళ్ళను మనం అప్రిషియేట్ చేయకపోతే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. నైపుణ్యం ఎక్కడ ఏ రూపంలో ఉన్నా కూడా మనం వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. నైపుణ్యం అనేది ఎవరి ఒక్కరి సొత్తు కాదు. ఇది కష్టం చేస్తే, డెడికేటెడ్గా పని చేయాలనే దృక్పథం ఉంటే మాత్రమే అది వస్తుంది. మాట్లాడాలని చాలామందికి ఉంటుంది, కానీ డయాక్స్ ఎక్కేసరికి వణికిపోతుంటారు. ఆఫ్ ద డయాస్ చాలా మాట్లాడుతుంటారు. కానీ నేనేమంటున్నానంటే ఆ ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంటు. నన్ను ఇక్కడికి పిలిచిన 3 సినిమాలు తీసి 4వ సినిమాకు దారిలో ఉన్నటువంటి మా రాజశేఖర్ డైరెక్టర్, యంగ్ అండ్ డైనామిక్, చాలా 3 సినిమాలు తీశాడు. ప్రొడ్యూసర్ సేఫ్ డైరెక్టర్. 4వ సినిమాలో నేను కూడా నటించబోతున్నాను. మంచి యంగ్ అండ్ డైనామిక్. తను నన్ను ఇక్కడికి రామ్ గారిని పరిచయం చేసి ఇక్కడి దాకా రప్పించారు. తప్పకుండా వస్తానన్నాను. ఎవరి వల్ల మనం అభివృద్ధి చెందుతామో తెలియదు, ఏ దారి ఎటుపోతుందో తెలియదు, ఏ కలయిక ఏమవుతుందో తెలియదు. కాబట్టి మనం ఇండస్ట్రీలో ఉన్నాం. ఎక్కడ అన్ని చోట్ల లాభాలే జరగవు. కొన్ని చోట్ల మనం కూడా ఇది ఇన్వెస్ట్మెంట్గా భావించి మరిని ఒకరిని అప్రిషియేట్ చేయడానికి కూడా రావాలి అనే ఏకైక దృక్పథంతో ఇక్కడికి రావడం జరిగింది. ఆల్ ద బెస్ట్ రామ్ గారు. మంచిది తీశారు. కూర్చున్నంతసేపు, చూసినంతసేపు ఆహ్లాదంగా అనిపించింది. మరిచిపోయాము. ఎక్కడో ఏ మందిరంలో కూర్చున్నామా ఏంటి అలజడి అనిపించింది. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. మంచి జరగాలని కోరుకుంటూ, ఆ అమ్మవారికి ఆశీస్సులు ఈ హాల్లో ఉన్న అందరికీ ఉండాలి, కొంచెం నాకు ఎక్కువ ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హలో అండి అందరికీ. సాంగ్ లాంచ్ చేసినందుకు ఆకాష్ పూరి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మీడియా అన్నలందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అందరికీ విజువల్స్ నచ్చాయండి? థ్యాంక్ యూ సో మచ్ అండి. విజువల్స్ అంత బాగా రావడానికి ఫస్ట్ రీజన్, పాట చాలా బాగా రాశారు సాయి సార్. అండ్ దానికి ఎంఎల్ రాజా సార్ చాలా బాగా ఇచ్చారండి మ్యూజిక్. సాంగ్ విన్నప్పుడు మేము చాలా మంచి వైబ్లో ఉన్నాము. అండ్ ఇంకా నాగదుర్గ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వేద గారు చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారండి. అమ్మవారి క్యారెక్టర్లో ఆమని మేడం అసలు ఒదిగిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ సాయి సార్ నాకు ఈ సాంగ్ ఇచ్చినందుకు. అంటే నేను ఇప్పుడు అదే కొరియోగ్రాఫర్ని అడిగాను, ఏదైనా ట్రిక్ చేశారా, లేదు ప్యాన్ చేశారా అంటే ప్యాన్ చేశానన్నారు. అమ్మాయి జెంట్స్ దగ్గర నుంచి, ఏదైతే జెంట్స్ డాన్సర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి లేడీ డాన్సర్ దగ్గరికి వెళ్ళింది చూడు, అది చాలా బాగా నచ్చిందండి. ఒక్కసారి చప్పట్టు కొట్టండి. ఆ కంపోజింగ్కి, ఆ ఎనర్జీకి, అందుకే ఎనర్జెటిక్ డాన్స్ అని చెప్పాను. అందుకే మరి అది మర్చిపోయాను. తను కూడా కొరియోగ్రఫీ కూడా ఆయనను అడిగి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కొరియోగ్రఫీ బాగుందని అన్నాను, కానీ ఆయనను అప్రిషియేట్ చేయలేదు. బాగా చేసావు తమ్ముడు, కీప్ ఇట్ అప్. ఈ వేదికని నేను మహద్భావ్యంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఒక అమ్మవారి పాట చేయాలంటే కొన్ని కృపా కటాక్షాలు మనకు అవసరం ఉంటాయి. ఈ పాట మొదలెట్టిన వేళ విశేషం ఏంటంటే
దసరాలో కంపోజ్ చేసాం. జనరల్గా మనము జపమాల చేయడము, సహస్రనామాలు చదువుకోవడాలు ఇలా ఉంటాయి కదా. ఇందులో 101 అమ్మవారి పేర్లని రెగ్యులర్ పాటల్లా కాకుండా 101 అమ్మవారి పేర్లని సమకూర్చి దాని సంగీతం చేయడము నేను చాలా భాగ్యంగా భావిస్తున్నాను. దీనికి సాహిత్యం అందించిన ఎస్ఎస్ రామ్ గారు, అలాగే వారే ఈ పాటకి అద్భుతంగా డైరెక్షన్ చేశారు. షార్ట్ కంపోజింగ్ అంతా చాలా బాగుంది. ఈ పాట ఇంత బాగా రావడానికి వారు చెప్పిన సూచనలు కానీ అనుకున్న విజన్ కానీ నాకు చాలా బాగా అనిపించిందండి. అలాగే ఈ పాటకి నేను ఎంత ఎనర్జెటిక్గా పాట కంపోజ్ చేశానో అంత బాగా కొరియోగ్రఫీ చేసిన వేద, మై డియరెస్ట్ ఫ్రెండ్ వేద, చాలా బాగా కంపోజ్ చేశాడు. ఎస్పెషల్లీ ఈ పాటలో లైట్ బ్యాలెన్సింగ్ కానీ, షార్ట్ కంపోజింగ్ కానీ, షార్ట్ డిజైన్ కానీ అంతా బాగుంది. పవన్, డిఓపి పవన్, ఎక్స్ట్రాడినరీ వర్క్ మ్యాన్, సూపర్. మనం కలిసి పనిచేయాలి. చాలా ఎక్స్ట్రాడినరీ వర్క్, డిఓపి వర్క్. నేను చూడగానే అన్న లైట్ బ్యాలెన్సింగ్ చాలా బాగుంది, షార్ట్ కంపోజింగ్ బాగుంది అని నేను ఎస్పెషల్గా అప్రిషియేట్ చేశాను. ఎందుకంటే మనం ఒక మ్యూజిక్ ఆల్బమ్ చేసినప్పుడు దానికి సరిపడా వీడియో దొరకాలి, అప్పుడే మనకి సాటిస్ఫైడ్ ఉంటుంది. లేకపోతే ఇబ్బంది పడతాం అనమాట. అంటే చాలా ఫీల్ అవుతాం, అరే అంత కష్టపడి పని చేస్తాం అని. అలాగే ఈ ఆల్బమ్ సాంగ్కి టెక్నికల్ టీం గురించే మాట్లాడుతున్నాం. ప్రజెంట్ ఆల్బమ్ సాంగ్కి మనకి డిఐ అండ్ ఎడిటింగ్ చేసిన డాలీ, పోస్ట్ ప్రొడక్షన్ డాలీ శేఖర్ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈ పాటకి ఇంత మంచి డాల్బీ సౌండ్ ఈరోజు మనం డాల్బీలో విన్నాం కదా, సౌండ్ డిజైన్ చేసిన విష్ణువర్ధన్ గారికి, రాత్రికి రాత్రి పోస్టర్లు కొంచెం ఇబ్బందులు ఉండడం, పోస్టర్స్ అవి కొంచెం అన్బ్యాలెన్స్డ్గా ఉంటే మళ్ళీ రాత్రి పోస్టర్ చేసిన అశోక్ తమ్ముడు వాళ్ళ టీంకి స్పెషల్ థ్యాంక్స్. అలాగే గెస్ట్లు ఆకాష్ అన్న, చాలా థ్యాంక్స్. నేను చేసిన చాలా సినిమాలకి ఆకాష్ అన్న గెస్ట్గా వచ్చారు. మీ హ్యాండ్ చాలా మంచిది. లాస్ట్ టైం మేము చేసిన మెర్సీ కిల్లింగ్ సినిమా మీరు గెస్ట్గా వచ్చారు, మాకు గద్దర్ అవార్డు కూడా వచ్చింది. అందులో మా శ్రీనివాస్ గారు కూడా యాక్ట్ చేశారు. చాలా థ్యాంక్స్ సార్, మిమ్మల్ని చూడడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. అలాగే వెంకట్ సార్, చాలా ఫంక్షన్లకి జనరల్గా ఏంటంటే సినిమా ఫంక్షన్లు అనగానే ప్రత్యేకమైన ఆహ్వానం అక్కర్లేదు, మన వాళ్ళది మన సపోర్ట్ ఇద్దాం అని వచ్చిన సహృదయులు చాలా సంతోషం. మేము చాలా ఫంక్షన్లలో చూస్తుంటే చాలా మందికి సపోర్ట్ చేస్తుంటారు. రావాలండి, ఇలాంటి పెద్దలు వచ్చి మిగతా వాళ్ళకి ఆశీర్వచనాలు ఇస్తే చాలా బాగుంటుంది. ఇంకెవరి గురించి అంటే యాంకర్ గారు అదరగొట్టేశారు, ఫ్లో చాలా బాగుంది, మంచి ఫ్యూచర్ కూడా కనబడుతుంది. ద వన్ అండ్ ఓన్లీ నాగదుర్గ. నేను సాంగ్ రాగానే ఫుటేజ్ చూసినప్పుడే ఆ ఎక్స్ట్రాడినరీ ఎనర్జీ, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ బ్యూటిఫుల్ అండి. చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాకు తెలిసి అంటే మనమే పాట చేయడం మనకు అదృష్టం, నా ఫీలింగ్. అమ్మవారి పాట ఎక్స్ట్రాడినరీ పెర్ఫామ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీ గురించి అంటే మేము లొకేషన్కి ఎలాగ రాం కాబట్టి చాలా బాగా సపోర్ట్ చేశారని విన్నాను. ప్రొడ్యూసర్ గారు చెప్పారు, కొరియోగ్రఫీ వేద కూడా, ఆవిడ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి, మనకి చాలా ఎంకరేజింగ్గా ఉంది, పాట చాలా బాగుంటుందని చెప్పారు. వెరీ హ్యాపీ. అలాగే ఆమని గారు, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఈరోజు మీరు బిజీగా ఉండి రాలేదు, ఈ మీడియా ద్వారా మీకు థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇక మా మ్యూజిక్ టీం వచ్చేసరికి శిరీష భాగవతుల ఎక్స్ట్రాడినరీ వోకల్స్ ఇచ్చిందండి తను. ఆవిడ ఈ పాట పాడడం చాలా ప్లస్ అయింది పాటకి. అలాగే ఇండియన్ ఐడల్, ఇద్దరు ఇండియన్ ఐడల్, కీర్తన, శిరీష. అలాగే దీనికి ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన మా టీం అందరికీ, అలాగే ఎడిషనల్ వాయిస్ శ్రీ విద్య మలహరి అండ్ విద్యాధరి, పవన్, వీరందరూ కూడా ఎస్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎస్పెషల్గా నా మ్యూజిక్ టీమ్కి ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.
నాతో పాటు వాళ్ళు కూడా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారికి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఏంటంటే నిన్న సమ్మెట్ గాంధీ గారు కాల్ చేసి నాది కలియుగవనం అనే ఒక మూవీ రిలీజ్ అయింది, ఈటీవీలో ఉంది, చూడండి అనేసి అన్నారు. సో చూశాను, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అండి, బాగా చేశారు. అండ్ నేను నిన్న దాంట్లో చూసిన తర్వాత ఏంటంటే యూట్యూబ్లో తన గురించి సెర్చ్ చేశాను. సో సెర్చ్ చేసిన తర్వాత ఏంటంటే నేను తన వీడియోస్తో పాటు కింద కామెంట్స్లో కూడా చదివాను. ప్రతి ఒక్కరూ ఏం పెట్టున్నారంటే, మేడం మీరు హీరోయిన్గా ట్రై చేయొచ్చు కదా, ఎందువల్ల యూట్యూబ్లోనే సాంగ్స్ చేస్తున్నారు అన్నట్టు చాలామంది పెట్టున్నారు. సో మీరు వెండితెరపైన కూడా త్వరలో ఇంకా పెద్ద మూవీలో మెరవాలని కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం ఈ సాంగ్ చూసినప్పుడు నాకు ఏంటంటే ఒకప్పుడు చిరంజీవి గారిలో కనిపించినంత ఎనర్జీ కనిపించిందండి మీరు. సో చాలా బాగా చేశారు, మీరు ఇలాగనే కంటిన్యూ చేయాలి. సో ఆ కసిమిలో కనిపిస్తుంది, మీరు గొప్ప ఆర్టిస్ట్ అవుతారు. సో అట్ ది సేమ్ టైం మ్యూజిక్ అయితే అసలు సరౌండింగ్స్ అదిరిపోయింది, చాలా బాగా చేశారండి రాజు గారు. అట్ ది సేమ్ టైం మన ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ సార్ మీ టేస్ట్ కనిపిస్తుంది, చాలా మంచిగా చేశారు. ఇలాగనే మీరు సార్ చెప్పినట్లు అమ్మోరు సినిమా చేస్తే మేము నిజంగానే బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చేస్తాం. మీరు నిజంగా ఒక మంచి సినిమా చేయండి ఇది. సో ఆ క్వాలిటీ కానీ డిఓపి గారు కానీ లైటింగ్ కానీ చాలా బెస్ట్ ఇచ్చారు. అంటే సినిమాకి ఏం మాత్రం తగ్గకుండా ఇచ్చారండి. అసలు చాలా మంచి సాంగ్. అలాగే స్టేజ్ పైకి ఉన్న మా గెస్టులు శ్రీనివాస్ గారు అండ్ లైన్ సాయి వెంకట్ గారు. లైన్ సాయి వెంకట్ గారు ఏంటంటే నా సినిమాలకు కూడా ప్రతి మూవీకి తన క్లాప్ కొడితే కానీ నేను ముందుకెళ్ళను. అలాగే చిన్న సినిమాలకి చాలా సపోర్ట్గా ఉంటారు. సార్ మీరు ఇలాగే చిన్న సినిమాలకు సపోర్ట్ చేయాలని, ఇలా సాంగ్స్కి అన్నిటికీ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం ఘర్షణ శ్రీనివాస్ గారు నాకు ఒక 1 month బ్యాక్ మేము ఒక స్టోరీ డిస్కషన్ చేసాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు మేము టచ్లో ఉంటున్నాము. థ్యాంక్ యూ సార్, మన జర్నీ ఇలాగే ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అట్ ది సేమ్ టైం నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినటువంటి శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ సార్. సార్ వైజాగ్ నుంచి వచ్చారు. సినిమా అంటే చాలా ఫ్యాషను. సార్ ఒక 3 years నుంచి నాకు తెలుసు. సార్ మీరు తొందరలో ఒక మంచి సాంగ్ కానీ ఒక మంచి మూవీ కానీ ప్రొడ్యూస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. అందరికీ నమస్కారం అండి. ముందుగా వెరీ సారీ లేట్ అయింది. అండ్ ఆకాష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇక్కడి వరకు వచ్చి ఇంత మంచి పాటను మీ చేతుల మీదుగా లాంచ్ చేసినందుకు. అండ్ టు ఆల్ ద మీడియా హియర్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఉన్నంత వరకు మేము ఇలాగే మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీ సపోర్ట్ ఉన్నంత వరకు కూడా మేము ఇలాగే ముందుకు వెళ్తుంటాము. అండ్ కమింగ్ టు అమ్మోరు టీమ్, థ్యాంక్ యూ సార్. అసలు ఎంత చక్కగా రాశారంటే మీరు ఆ లిరిక్స్. ఫస్ట్ అంటే ఈ పాట గురించి అందరూ అంటే మీరు అవుట్పుట్ చూసిన తర్వాత ఎలా ఉంది, ఎలా కష్టపడ్డారు, ఎంత బాగుంది అంతవరకే మాట్లాడుతున్నారండి. దీని బిహైండ్ ద సీన్స్ కూడా నేను మాట్లాడతాను. వెరీ ఫస్ట్ టైం నాకు ఈ పాట సెండ్ చేయగానే పాట విన్నాను. అంటే వినగానే పాట బాగుంది, కాకపోతే నేను ఒక సాంగ్ తీసుకొని అది నేను ప్రజెంట్ చేయాలి అంటే నేను రిపీటెడ్గా అలానే చేసిన పాటలానే అనిపిస్తుందా అనేది బాగా ఆలోచిస్తాను. సో ఈ పాట రాగానే కూడా చాలా టైం తీసుకున్నాను. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే సరే లిరిక్స్ రాశారు అని. ఆ పేర్లు, అమ్మవారి పేర్లు, 101 అమ్మవార్ల పేర్లు అవన్నీ నేను అమ్మవారి భక్తురాలనండి, చాలా నమ్ముతాను. చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాను ఫస్ట్ నాకు ఇలాంటి పాటలు వస్తున్నందుకు. ఈ లిరిక్స్ వినగానే, ఈ పాట వినగానే రిపీటెడ్గా విన్నాను, కార్లో ప్లే చేసి వినగానే నేను ఫిక్స్ అయిపోయాను, రైట్ నేను చేస్తాను, ఈ పాట చేసేద్దాము. ఏది ప్రజెంట్ చేసినా డిఫరెంట్ ప్రజెంటేషన్ ఉండాలి ఒక పాట నుంచి ఒక పాట అనేది నేను ఎప్పుడైనా ఆలోచిస్తాను. సో అలా ఈ పాట నా దగ్గర రాగానే సార్ కూడా నాకు చాలామంది చెప్పారు, ఈ పాట రాసేటప్పుడే సార్ మీ గురించి అన్నారు, మిమ్మల్ని పెట్టే తీయాలి అని అనుకున్నారు అని. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి, ఐఎమ్ వెరీ బ్లెస్డ్ సార్, మీ అందరికీ నేను అలా అనిపించినందుకు. అండ్ కమింగ్ టు ద మ్యూజిక్, సార్ నాకు పెద్ద మ్యూజిక్ నాలెడ్జ్ లేదు, కొంచెం ఉన్న మ్యూజిక్ నాలెడ్జ్తో ఒక చిన్న విషయం చెప్తాను. ఇది లిరిక్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. అంటే 101 అమ్మవార్ల పేర్లు అంటే ఇలా ఒక పాటకి మ్యూజిక్ చేయడం అంటే నాకున్న మ్యూజిక్ నాలెడ్జ్ వరకు అయితే చాలా కష్టం. ఎందుకంటే ఇందులో ఆ స్వరాలు కానీ లేకపోతే ఆ ట్యూన్ అప్స్ అండ్ డౌన్స్ కానీ అదంతా ఎన్ని ఉన్నాయో ప్రతిదీ కూడా ఆడ్గా అనిపించకుండా లేకపోతే అది అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళకుండా
ఆ మ్యూజిక్, ఆ పాట వింటున్నంతసేపు నాకు ఇట్లా గూస్ బంప్స్ వస్తున్నాయి. అలాంటి అద్భుతమైన మ్యూజిక్ అందించారు సార్ ఎంఎల్ రాజా గారు. థ్యాంక్ యూ అండి. నాకు చాలా హ్యాపీగా ఉంది మీ మ్యూజిక్ డైరెక్షన్లో నేను వర్క్ చేయడం. అండ్ థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ సార్, మీ వర్డ్స్ చాలా బూస్టప్ చేశాయి, చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చాయి. అండ్ వెంకట్ గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ థ్యాంక్ యూ, రాజశేఖర్ సార్ థ్యాంక్ యూ అండి. అండ్ పవన్ గారు, ఒక చిన్న విషయం ఏంటంటే, మేము ఈ సాంగ్ షూట్ స్టార్ట్ చేసినప్పుడు చాలా ఆటంకాలు వచ్చాయండి మాకు. బేసిక్గా స్టార్టింగ్ నుండి కూడా చాలా వర్షంలో ఫస్ట్ డే షూట్ క్యాన్సిల్ అయిపోయింది. యాక్చువల్లీ 3 days వర్క్ చేశారు పవన్ గారు, బట్ బిఫోర్ ఒకరోజు కూడా మేము చేసాం, వర్షం వచ్చి ఆగిపోవడము, లేదా సమ్ ఆర్ అదర్ మాకు పర్మిషన్ ప్రాబ్లం కావడం, అలా చాలా రీజన్స్ ఉన్నాయి. బట్ ఎండ్ ఆఫ్ ది డే సాంగ్ అనేది మేము కంప్లీట్ చేయాలి అని మాత్రమే అనుకున్నాము. కంప్లీట్ చేయాలి, ఈ పాట ఇదంతా డిజర్వ్ చేసే ఒక పాట మీ అందరి దగ్గర తీసుకురావాలి అనే ఒక థాట్తోని అందరం చాలా కష్టపడ్డాము. అండ్ పవన్ గారు, మీ విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా బాగా తీశారు. అండ్ కమింగ్ టు వేద మాస్టర్, వేద గారు థ్యాంక్ యూ అండి. అంటే నేను ఒక 300+ ఫోక్ సాంగ్స్, ఆల్బమ్ సాంగ్స్ వర్క్ చేశానండి. ఎక్కడో అక్కడ ఒక పాట నుంచి ఇంకో పాట చేసేటప్పుడు ఒక అది ఈ స్టెప్ నేను ఆ పాటలో చేశాను కదా, ఓకే అనిపిస్తుంది కదా, చేశాను నేను బిఫోర్, ఓకే అలా అనిపిస్తుంది. బట్ నేను ఈ రిహార్సల్ ఏదైతే నాకు జరిగిందో, ఫస్ట్ డే వెళ్ళినప్పుడు ఇట్లా వేద గారు అని చెప్తే, నాకు తను పరిచయం లేరు, జస్ట్ రిహార్సల్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒక చిన్న మూమెంట్ చేయగానే అర్థమైంది, ఓకే ఇది కంప్లీట్గా డిఫరెంట్ ఉంది. నేను చేసిన ఏ పాటకి నేను ఇది పోల్చలేను, ఆ కొరియోగ్రఫీకి నేను కంపేర్ చేసుకోలేను అన్నట్టు చాలా అద్భుతంగా ఉందండి. అంటే చాలా బాగా చేశారు వేద గారు. అండ్ మీరు అంటే నాకు తగ్గట్టు నేను ఎలా చేయగలుగుతాను అనేది ఆల్రెడీ నాతో పరిచయం లేకపోయినా నా వీడియోస్ చూసి నేను ఇలా చేస్తాను, ఇలా కంపోజ్ చేద్దాము అనే చాలా చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు ఎంటైర్ టీమ్. అండ్ సింగర్ గురించి అండి, శిరీష గారు చాలా చక్కగా పాడారు. ఎంత బాగుంది అంటే ఆవిడ వాయిస్ వింటుంటేనే చాలా పవర్ తెలుస్తుంది. ఈవెన్ లైన్ టు లైన్ కూడా ఆవిడ ఇచ్చిన వేరియేషన్స్ కానీ చాలా అద్భుతంగా పాడారు శిరీష గారు. అండ్ కీర్తన గారు థ్యాంక్ యూ అండి, చాలా అద్భుతంగా పాడారు. అండ్ కంప్లీట్ టీమ్కి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు మాటలు కూడా రావట్లేదు ఎక్కువ. అండ్ థ్యాంక్ యూ అండి. అండ్ థ్యాంక్ యూ హరియానా గారు, మీరు చాలా ముద్దుగా ఉన్నారు. చాలా సార్ యాక్చువల్లీ నేను చేసిన చాలా సాంగ్స్ చేస్తున్నాను, ఈ సాంగ్ కొంచెం డిఫరెంట్ ఉంది. మాకు బేసికలీ కెమెరా వర్క్ బాగుంటేనే, కెమెరా వర్క్ బాగాలేకపోతే మా వర్క్ ఎక్కువ పెరుగుతుంది. అంటే గ్రేడింగ్లో, డిఐలో కానీ ఎడిటింగ్లో మా వర్క్ పెరుగుతుంది. కానీ ఈ పాటకి చాలా తక్కువ వర్క్ చేసాం, ఎందుకంటే మాకు రియల్ కెమెరా వర్క్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా బాగుంది. ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారు సాయి సార్కి, ఎంఎల్ రాజా గారికి, పవన్ గారికి చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ అండి. మీ అందరికీ నచ్చిందా బాగా ఈ సాంగ్? ఈ సాంగ్లో ఏవైతే నేను రాసేటప్పుడు ఈ 101 అమ్మవార్ల పేర్లు రాశానో, ఆ ఊళ్ళలో ఒక 70 ఏరియాస్ నేను వెళ్ళి చూసి వచ్చా, అమ్మవార్లందరినీ కూడా. అత్తిలి, అలాగే అంతర్వేది, విశాఖపట్నం, వెంకటగిరి, ఇలాగ చాలా ఊళ్ళకి వెళ్ళి నేను ఇలా తిరుగుతున్నప్పుడల్లా ఆ ఊళ్ళకి వెళ్ళి అమ్మవార్ల పేర్లన్నీ నోట్ చేసుకొని ఏదైతే ఈ సాంగ్ నేను రాయటం జరిగింది. ఈ సాంగ్ రాస్తున్నప్పుడే నేను ఆ పక్కన రాసుకున్నా ఈ సాంగ్లో నాగదుర్గే యాక్ట్ చేయాలని. దాంతోపాటు నేను ఆ శిరీష భాగవతులతోనే సాంగ్ పాటించాలని కూడా అప్పుడే డిసైడ్ అయ్యా. అది అయిన తర్వాతే నేను ఎంఎల్ రాజా గారిది ఒక సాంగ్ విన్నా నేను, ఆయనే పాడారు ఆ సాంగ్. అది చాలా ఎక్సలెంట్గా నాకు కనెక్ట్ అయింది ఆ సాంగ్. అది బ్రేకప్ సాంగ్. ఆ సాంగ్ విన్న తర్వాత నేను వారి దగ్గరికే పంపించా, ఈ సాంగ్ ఏదో విధంగా మీరే చేయాలి దీనికి మ్యూజిక్ అని చెప్పాను. అంటే ఫస్ట్ ఆయన నేను ఇలాంటి ఆల్బమ్ సాంగ్స్కి అయితే నేను చేయను అది ఇది అన్నారట. అన్న తర్వాత మళ్ళీ నన్ను వెళ్ళిన మరుసను నాతో మాట్లాడిస్తే నేను ఆయన బాగా రిక్వెస్ట్ చేశాను, ఇది అమ్మవారి సాంగ్ అండి, నేను చాలా ఇంట్రెస్ట్గా రాశాను ఈ సాంగ్ని, ఈ సాంగ్ మీరు చేస్తేనే బాగుందంటే ఆయన ఒక టైం తీసుకొని దగ్గర ఒక 15-20 days తీసుకున్నారు. కంప్లీట్గా మొత్తం అన్ని లైవ్ ఇన్స్ట్రుమెంట్సే వాడమని చెప్పాను నేను. దగ్గర ఒక 50 above ఇన్స్ట్రుమెంట్స్ వాడారు ఆయన. వాడి నాకు ప్రతిరోజు ఆ సాంగ్ రికార్డ్ చేసేటప్పుడు అదన్నీ కూడా నాకు చూపించారు వీడియోలో, ఎవరెవరు ప్లే చేస్తున్నారు ఏంటి అవన్నీ కూడా, సింగర్ పాడేటప్పుడు కానీ ప్రతిదీ కూడా. ఈ సాంగ్ ఇంత బాగా రావడానికి కూడా మ్యూజిక్ కంపోజ్ చేసిన ఎంఎల్ రాజా గారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
ఈ సాంగ్ ఇంత బాగా కొరియోర్ చేసింది వేద కూడా చాలా ఎక్సలెంట్గా చేశాడు. అలాగే డిఓపి పవన్. మేము నైట్ షూట్ చేసామండి. ఫస్ట్ ఒకరోజు షూట్ స్టార్ట్ చేసినప్పుడు అది ఆగిపోయింది. తర్వాత మళ్ళా షూట్ మళ్ళా బిగిన్ చేసిన తప్పర అప్పుడు మళ్ళీ రెయిన్ వచ్చింది, మళ్ళీ ఆగిపోయింది. దగ్గర 100 మెంబర్స్ దీంట్లో జూనియర్ డాన్సర్స్ని పెట్టాం మేము. టోటల్ క్రూ వచ్చేసి అక్కడ మొత్తం టెక్నికల్ స్టాఫ్ కానీ వీళ్ళు మొత్తం 200 మెంబర్స్ అయిపోయారు. షూట్ ఆగిపోయింది. అరే ఏంటిది ఇలా అమ్మవారి ఇంకా కరుణ లేదా నా మీద, ఎందుకు ఇలా జరుగుతుందని అనుకున్నాం. తర్వాత మళ్ళీ అప్పుడు రెయిన్ ఆగిపోవటం, మళ్ళీ మేము అలాగా నైట్ షూటు తెల్లవారుజాగిన దాకా మేము చేసామండి. కంప్లీట్గా 3 రోజులు నైట్ షూట్ చేయాల్సి వచ్చింది. నాగదుర్గ అసలు చాలా ఎక్స్ట్రాఆర్డినరీ పెర్ఫార్మెన్స్. నేను ఈ సాంగ్ చూసిన తర్వాత అసలు ఇంత బాగా చేస్తుందని కూడా నేను ఊహించలేదు. చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను నేను నాగదుర్గకి. అలాగే టీం మెంబర్స్ అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు మాకు. కంప్లీట్గా ఎక్కడ కూడా మేము నైట్ చేస్తున్నామే, తెల్లారిన దాకా ఉండాలా చెయ్యాలని కూడా ఎక్కడ ఎవరు ఇబ్బంది పెట్టాల. మెయిన్ అసలు వేద కంపోజ్ చేయటం కానీ, వాళ్ళ అసిస్టెంట్లు వచ్చి దగ్గరుండి చేయించడం కానీ, అతను కూడా నైట్ అంతా కూడా నిద్ర లేకుండా వేరే ప్రోగ్రాంకి ఊరు వెళ్ళటం, మళ్ళీ నైట్ రావటం, పొద్దున్న మళ్ళీ వేరే ప్రోగ్రాంకి వెళ్ళిపోవటం. పూర్తిగా మేము 3 డేస్ అంత కష్టపడి ఈ సాంగ్ చేయాల్సి వచ్చింది. అంత ఎక్సలెంట్గా కూడా మాకు వచ్చింది. ఈ సాంగ్ ఇక్కడికి లాంచ్ చేయడానికి వచ్చిన ఆకాష్ గారికి, అలాగే ఘర్షణ శ్రీనివాస్ గారికి ప్రత్యేక థ్యాంక్స్ చెప్తున్నాం. సాయి వెంకట్ గారికి, అలాగే రాజశేఖర్ గారికి, వీళ్ళందరికీ కూడా నా థ్యాంక్స్ చెప్తున్నానండి. మీరందరూ ఇక్కడికి వచ్చేసి మేము ఇది ఆల్బమ్ సాంగ్ లాగే చేశాము, కానీ వారు వచ్చిన తర్వాత ఇది ఒక సినిమా లాగా చేస్తే కూడా బాగుంటుందని అనిపించిన తర్వాత నాకు మైండ్లో కూడా ఒక ఐడియా ఉంది. ఐడియాని డెవలప్ చేసుకొని వీళ్ళందరూ సహకారం కూడా తీసుకొని డెఫినెట్గా కూడా నేను ఒక మూవీ లాగా ప్లాన్ చేస్తాను. దాంతోపాటు ఏదైతే మేము మార్చిలో మా బ్యానర్లో, ఇందాక మా ప్రొడ్యూసర్ గారు చెప్పారు వాళ్ళు దుబాయ్లో ఉంటారు, మేము మార్చిలో ఒక పూజా కార్యక్రమాలతో కూడా ఒక మూవీ అనేది స్టార్ట్ చేస్తామండి. దాని టైటిల్ కూడా మేము రిజిస్టర్ చేసాం ఆల్రెడీ. దానికి నేను ఎంఎల్ రాజా గారే మాకు మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకుంటాను దానికి. కంగ్రాచులేషన్స్. అలాగే వేద కొరియోగ్రాఫర్గా, ప్లస్ పవన్ డిఓపిగా వర్క్ చేస్తారు దానికి. జనవరి ఫెస్టివల్ తర్వాత మేము క్యాస్ట్ ఎవరెవరైతే ఉండాలనేది కూడా మేము అంతా డిసైడ్ చేస్తాం. ఈ లోపు నేను మ్యూజిక్ డైరెక్టర్ గారితో ఆ సాంగ్లోకి నేను ఏ సాంగ్స్ కావాలనేది కూడా ముందే రాసి పెట్టుకున్నాను. నేను ఒక 4 సాంగ్స్ ఉంటాయి దాంట్లో ఆ మూవీలో, అవి కూడా రాసి పెట్టుకున్నాను. వారికి ఇచ్చేసి వారు కూడా పెద్ద లిరిక్ రైటరు, సింగరు, అంత మల్టీ టాలెంటెడ్ ఎంఎల్ రాజా గారు. ఈ సాంగ్ చూసిన తర్వాత నాకు అనిపించింది డెఫినెట్గా వారి మ్యూజిక్ డైరెక్షన్లోనే మేము సినిమా కూడా చేస్తాం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ, అలాగే మాకు సపోర్ట్ చేసి మా సాంగ్ చూడటానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఇలాగే మీరు మా ఛానల్ తరఫున, మా బ్యానర్ తరఫున, శౌర్య క్రియేషన్స్ బ్యానర్ మాది, ఆ బ్యానర్ తరఫున మేము రిలీజ్ చేసే సాంగ్స్ కానీ అలా మూవీస్ కానీ ప్రతిదీ కూడా మీరు ఆదరించి పూర్తిగా మాకు మీ సహకారం కూడా అందిస్తారని చెప్పి నేను కోరుకుంటూ, నన్ను నమ్మి అంటే ఈ అమ్మాయి పైన ఇంత బడ్జెట్ పెట్టి ఇలాంటి ఒక పాట తీయొచ్చు అని మా ప్రొడ్యూసర్స్ ఎవరైతే అనుకున్నారో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ నన్ను నమ్మినందుకు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఆమని మ్యామ్తోని వర్క్ చేయడం, స్క్రీన్ షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. షీఈ్ సచ్ అ స్వీట్ హార్ట్, చాలా కైండ్గా, ఎంతో ఓపిక్గా ఎన్నో విషయాలు చెప్తూ ఆవిడ చాలా చక్కగా చేశారు. అండ్ ఆబ్వియస్గా చాలా అడ్మైర్ చేశాను నేను మ్యామ్ని చూసి. అండ్ థ్యాంక్ యూ అండి, ఈ ఆపర్చునిటీ ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్.